వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రైల్వే ప్రయాణికులకు షాక్. ఏప్రిల్ 1 నుంచి మారనున్న టికెట్ రీఫండ్ రూల్స్. ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ న్యూ రూల్స్ 2026. ఇకపై 8 గంటల ముందే క్యాన్సిల్ చేయాలి. రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ కొత్త మార్పులు తెలుసుకోకపోతే మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. వీడియోస్ ఫ్రెండ్స్ నమస్తే. మీరు తరచుగా రైలు ప్రయాణాలు చేస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన అలర్ట్. భారతీయ రైల్వే తన టికెట్ క్యాన్సిలేషన్ మరియు రీఫండ్ నిబంధనలలో భారీ మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ 2026 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య దశల వారీగా అమల్లోకి రానున్నాయి. దీనివల్ల ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు చూద్దాం. కొత్త రీఫండ్ స్లాట్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు వరకు రీఫండ్ స్లాట్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని పెంచారు. 72 గంటల కంటే ముందు రైలు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందే టికెట్ క్యాన్సిల్ చేస్తే కేవలం నిర్ణీత కనీస ఛార్జీలు మాత్రమే కట్ అవుతాయి. మిగిలిన పూర్తి మొత్తం మీకు తిరిగి వస్తుంది. 72 నుంచి 24 గంటల మధ్య అయితే ఈ సమయంలో టికెట్ రద్దు చేస్తే టికెట్ ధరలో 25% కోత విధిస్తారు. గతంలో ఇది 48 నుండి 12 గంటల మధ్య ఉండేది. 24 నుండి 8 గంటల మధ్య ప్రయాణానికి ఒక రోజు ముందు నుండి 8 గంటల లోపు క్యాన్సిల్ చేస్తే 50% డబ్బులు కట్ అవుతాయి. 8 గంటల లోపు అయితే ఇది అత్యంత ముఖ్యమైన మార్పు. రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే మీకు ₹1 కూడా రిఫండ్ రాదు. పాత రూల్ ప్రకారం ఇది 4 గంటల వరకు ఉండేది. క్యాన్సిలేషన్ ఛార్జీల వివరాలు. టికెట్ రద్దు చేసినప్పుడు కనీస ఛార్జీలు ఇలా ఉన్నాయి. ఎలా అంటే ఏసీ ఫస్ట్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ అయితే 240 ప్లస్ జిఎస్టీ, ఏసీ 2 టైర్ అయితే 200 ప్లస్ జిఎస్టీ, ఏసీ 3 టైర్ అయితే 180 ప్లస్ జిఎస్టీ, స్లీపర్ క్లాస్ ₹120, సెకండ్ క్లాస్ ₹60. ఆధార్ అథెంటికేషన్ అవసరమా అంటే కేవలం రీఫండ్ మాత్రమే కాదు, టికెట్ బుకింగ్ లో కూడా మార్పులు వచ్చాయి. ఏజెంట్ల ఆగడాలను, బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికి జనరల్ కోటాలో బుకింగ్ మొదలైన మొదటి 15 నిమిషాల్లో టికెట్ బుకింగ్ చేయాలంటే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేశారు. తత్కాల్ టికెట్ల విషయంలో కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. అలాగే బోర్డింగ్ పాయింట్ మార్పు, దాని గురించి ఒక విషయం ఉంది. ఏంటంటే ప్రయాణికులకు ఒక మంచి వార్త ఏమిటంటే, ఇకపై రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు డిజిటల్ పద్ధతిలో మీ బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకునే అవకాశం కల్పించారు. కన్క్లూజన్ లో చెప్పాల్సింది ఏంటంటే, చూసారుగా రైల్వే ప్రయాణికులు ఇకపై తమ ప్రయాణ ప్రణాళికలను కనీసం 8 గంటల ముందే ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.